హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, వాటర్ యాపిల్ హెల్త్కి చాలా చాలా మంచిది. సూపర్గా ఉంటుందండి. వాటర్ అవసరం లేదండి. చూడండి, రోజు 4-5 పళ్ళు తీసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కో మోడల్ చూపిస్తూ ఉన్నాను నేను. మీరు కనిపెట్టండి. అలాగే నేను మాట్లాడుతూనే ఉంటాను. వీడియో మట్టి గిఫ్ట్ చేయొద్దండి. ఈ కాయలు కాసిన చెట్టు కూడా చూపిస్తా లాస్ట్కి మీకు. మిస్ అవ్వద్దండి. ఎన్నో మోడల్ చూపిస్తా కాయలు. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు. బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటే చాలా రేట్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే షుగర్ పేషెంట్లకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి ఇది హెల్త్కి. కంపల్సరిగా మీరు కూడా వాటర్ యాపిల్ చెట్టు పెంచాలండి కంపల్సరిగా. ఇందులో విత్తనాలు కూడా వస్తాయండి. బయటికి వెళ్ళినప్పుడు 1 కేజీ తెచ్చుకోండి. అందులో గింజలు కూడా వస్తాయి ఒక్కొక్క కాయలోని. మిస్ అవ్వద్దండి అస్సలు. అందులో గింజలు తీసుకుని ఇందులోనే పెట్టి మొక్కను పెంచండి. చాలా గమ్మున ఎదిగిపోతుంది. 2 సంవత్సరాల్లో కంపల్సరిగా కాయలు కాసేస్తుందండి. కనీసం బకెట్లో అన్నా పెంచండి. పెద్ద బకెట్ తీసుకొని 20 కేజీలు బకెట్లు ఉంటాయి కదా, అందులో పెంచండి కంపల్సరిగా. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చూపిస్తున్నా. అసలు మిస్ అవ్వద్దండి వీడియో. వాటర్ యాపిల్లు చాలా తక్కువ అండి. సిటీలో బాగా దొరుకుతాయి, కానీ రేటు చాలా చాలా ఎక్కువ. అందుకని చెప్తున్నా నేను. బామ్మలు, తాతలు, చిన్న చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి. పెద్దగా స్వీట్ ఉండదు, లైట్గా స్వీట్ ఉంటాయి. మిస్ అవ్వద్దండి. ఇంకా ఇంకా చెప్తాను నేను ఈ కాయల గురించి. వీడియో కిప్ చేయొద్దు. కనీసం బయట ఉన్న పక్షులకు కూడా చాలా ఇష్టం అండి ఈ కాయలంటే. ఈ కాయలు చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, తినే కొలది తినాలనిపిస్తుంది. అందులో గింజలు చూడండి, తీసాను కదా, మీకు చూపించాను. చూడండి, ఇంకా బాగా కలర్ వస్తాయి సూపర్గా. ఇంకా కొంచెం ఇంకా ముదరాలండి. కానీ వీటి గురించి చెప్తాను నేను. ఎందువల్ల ఈ కాయలన్నీ ఇలాగా ఇంకా లేతగా కోసేసామో. అవి మేము కోయలేదండి, ఎవరు కోసారో కూడా చెప్తాను. వీడియో గిఫ్ట్ చేయొద్దు అస్సలు. చూడండి ఎంత గుల్లగా ఉందో కాయ. ఇంకా ముదరకుండానే ఇంత గుల్లగా ఉంది. ముదిరితే ఎంత బాగుంటుందో చెప్పండి. చూడండి, చేత్తో ఇలా అంటే చాలు అలాగా ఎవరన్నా తినొచ్చండి. బామ్మలు పళ్ళు లేకుండా కూడా బుగ్గన పెట్టుకుని మెల్లగా చిగుళ్ళతో కొరికేయచ్చు. అంత బాగుంటుందండి ముదిరితే కాయ. గుల్లగా ఉంటుంది. చూడండి ఎంత గుల్లగా ఉందో. వేస్ట్ చేసేస్తున్నాను అనుకుంటున్నారా? వేస్ట్ చేయనండి అస్సలు. నేను క్లీన్గా మళ్ళీ కడిగేసేసి జ్యూస్ చేసుకుని తాగేస్తాను నీట్గా. కొద్దిగా పాలు పోసుకుని బాదామి, జీడిపప్పు 4 వేసేసుకునండి నీట్గా జ్యూస్ చేసుకుని తాగేయచ్చు. చూడండి, చెట్టు కాయలన్నీ కూడా మీకు చెట్టుని కూడా చూపిస్తాను. వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి, లాస్ట్ వరకు చూసేయండి. చూడండి, కాయలన్నీ కోసేసాక ఇలా బకెట్లో పోసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. ఎక్కడన్నా చీమలు, దుమ్ము, ధూళి అన్నీ ఉంటే పోతాయి. చాలా నీట్గా కడుక్కోవాలండి కాయల మట్టుకి. ఆ కాయ చూపించాను చూడండి, ఆ కాయ కలర్ రావాలి అన్నీ కూడా. ఇవన్నీ ఎందుకని పసిరిగా ఉన్నాయంటే మీకు నేను చెప్తాను. చూడండి, కంపల్సరీ ఈ కాయలన్నీ కూడా పక్షులు రాలగొట్టేసినాయండి. నైటు మొత్తం ప్రతిరోజు ఇలాగే రాలగొట్టేస్తున్నాయి. ఈరోజు ఇంకా ముదరటానికి ఉంచుతులేదని ఈయన వీడియో తీసుకోవాలని తీసానండి. చూడండి ఎంత కాయ రాలగొట్టేసినాయో. ఇంకా ముదరకుండానే. హెల్త్కి చాలా మంచిదండి. పక్షులు కూడా అంత ఇష్టంగా తింటాయి. కరెక్ట్గా నైట్ 10ంటికే వచ్చేస్తాయండి. తెల్లారి గట్ల దాకా 5-6 దాకా చెట్టు మీదే ఉంటాయి. చాలా ఇష్టంగా తినేస్తాయండి. అవి కూడా దొరికినట్టుగా పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. వీలవలేని అన్నీ కింద పడిపోతాయండి. ఇవన్నీ కింద పడినాయి.
కానీ చాలా స్వీట్‌గా ఉన్నాయండి ముదిరిన కాయ మట్టుకి. చూడండి గింజలు ఎలా వచ్చేసినాయో. వీడియోని స్కిప్ చేయకండి. గింజల గురించి కూడా చెప్తాను మీకు. ఈ గింజలు ఇలా తీసేసుకోండి నీట్‌గా. చూడండి బాగా ముదిరిందండి కాయ. అందుకని గింజలు కూడా వదిలేసినాయి, ఫ్రీగా వచ్చేసినాయి. చూడండి కొంచెం కొంచెం బ్లాక్‌గా వచ్చినాయి కదా! బాగా ముదిరిన కాయ అయితే ఇంకా బ్లాక్‌గా వస్తాయండి. ఇవి మొలకలు వేసేసుకుందాం మనం. ఎందుకు పడేయటం అండి. వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతాయి కదా! మనకంటే చెట్టు ఉంది. వేరే వాళ్ళకి చెట్లు లేవు కదా! వాళ్ళకన్నా ఇద్దామండి మొలకలొస్తేని. వస్తాయండి కంపల్సరిగా. 4 గింజలొచ్చినాయి. 4 పెట్టేస్తున్నా. ఎవరికన్నా లేనోళ్ళకి ఇవ్వొచ్చండి. హెల్త్‌కి చాలా మంచిది కదా! ఈ మొక్కలు 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లో కాసేస్తాయండి. బాగా ఎదిగితే చెట్టు. చూడండి ఇలా వేసేసుకోండి. ఏదో కుండీలో గుర్తుగా ఉండాలండి కానిని. కొంచెం కొంచెం రోజు డైలీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు పొయ్యాలండి. లైట్‌గా పొయ్యాలి కానీ ఎక్కువ అస్సలు పొయ్యకూడదు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఈ చెట్టుని కూడా చూపిచ్చేస్తా నేను. మిస్ అవ్వకండి వీడియో లాస్ట్ వరకు చూసేయండి కంపల్సరిగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదే చెట్టు అండి, వాటర్ యాపిల్ చెట్టు. చెట్టు మీద మటుకి ఉన్నాయండి కాయలు, లేవని అనుకోవద్దు. చూడండి పక్షుల మట్టుకు ఫుల్గా రాలిపేస్తున్నాయండి. పైకంటే వెళ్ళిపోయిన చెట్టు. కాస్తమేమో చాలా బాగా కాసిందండి. ఒక వారం రోజుల నుంచి మొత్తం రాలిపేస్తుంది. పక్షులన్నీ రాలిపేస్తున్నాయి. పోన్లేండి, అవి కూడా మనలాంటివే కదా, తినాలండి అవి కూడా. మిగిలినయే మనం తిందాం, ఉంటే తిందాం లేకపోతే లేదు. కిందన్నా పండి అన్నా తీసుకొని తిందామండి నీట్‌గా కడిగేసుకుని. అట్ల మట్టుకి ఎవరు పెడతారు చెప్పండి ఇలాగా? చెట్ల మీదే కదా అవి కూడా తినాలండి అవి కూడా.